అందరికీ నమస్కారం. నవంబర్ 15, 2023 సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభమవుతుంది. 4 నెలల పాటు ఈ ప్రక్రియ జరగద్ది. ఇందులో హర్షత్ విహార్ అంటే ముందుగా చెప్పుకోవాలంటే వేదికల మల్లికార్జున డాడీ, అది ఒక సమిష్ట కృషితోనే అది సాధ్యం అవుద్ది. వీళ్ళంతా నా టీం. అంటే ఎనర్జీ మొదటి రోజు ఏ విధంగా అయితే ఎనర్జీ ఉందో అదే విధంగా 120 రోజుల పాటు అదే ఎనర్జీ, అదే లెవెల్స్, అదే ఉత్సాహం, అదే ఆనందం ఉండాలా, ఉండి తీరాలా. అప్పుడే మనం విజయం సాధించగలం. ఈ విధంగా అది ఒక సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యమో నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ విధంగా మేము ఒక పండగలాగా భావిస్తాం. మేము ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఈ RNR 15048 తెలంగాణ సోనా వేసేది మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైనే. మనం నవంబర్ 15 పోయడం జరుగుతా ఉంది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ చూసి ఆనందించి మనకి రైస్ కూడా వచ్చే సంవత్సరం 2024లో. అప్పటి వరకు మీరు వాచ్ అండ్ ఎంజాయ్ ద గ్రోత్ ఆఫ్ ప్యాడీ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎన్నో రకాల వరి సాగులు చేయడం జరిగింది సివిఆర్ పద్ధతిలో. BPT 5204 సాంబా మసూరి, KNM 1638, RNR 31479, MT 1010, కాటన్ ధర సన్నాలు, ఇలా రకరకాలుగా ఎన్నో వరి రకాలు వేయడం జరిగింది. ఎన్ని వరి రకాలు వేసినప్పటికీ కూడా RNR 15048 తెలంగాణ సోనా వేసినప్పుడు ఆ పొందినటువంటి ఆనందం మరి ఏ ఇతర వరి వంగడంలో పొందలేదు. ఏంటంటే అది గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6 ఉంటది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు తినవలసినటువంటి రైస్ అది. ఆ విధంగా ఆ పంట పండించడం మాకు చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా చెన్న మాధవని దామోదర్ రాజు గారు RNR 15048 తెలంగాణ సోనా వరి వంగడం సృష్టికర్త అయినటువంటి ప్రధాన శాస్త్రవేత్తలు ఆయన ఒకరు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Day 1 RNR 15048 తెలంగాణ సోనా ప్యాడ్ సోయింగ్. కోర్చి కష్టించు శక్తి మనకుంది. చల్లని గంగమ్మ చలవ మనకుంది. శ్రమ కోర్చి కష్టించు శక్తి మనకుంది. చల్లని గంగమ్మ చలవ మనకుంది. ఇంక ఎండనక వాననక కండలో చామంటే ఈ లోకమున మనకు లేనిదేముంది. మనకు లేనిదేముంది. శ్రమ కోర్చి కష్టించు శక్తి మనకుంది. చల్లని గంగమ్మ చలవ మనకుంది. ఎప్పుడైనా మన నడిగి రావు. వద్దు పోపమ్మంటే వైదొలగిపోవు. కష్టాలు ఎప్పుడైనా మన నడిగి రావు. వద్దు పోపమ్మంటే వైదొలగిపోవు. ఆపదల ఉరుములు రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ ఈ బండల గుండెలు పొంగి పండగైపోజా. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. పులకించిన ఈ వేలంతా పచ్చగా అయిపోయా.